ఇక మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తి చొరబడి రాడ్డుతో 2 కార్లను ధ్వంసం చేయడం తీవ్ర కలకలం రేపింది. నిందితుడిని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన నారద నీలాద్రిగా గుర్తించిన పోలీసులు అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన సమాచారం అందుకున్న ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ కు చేరుకుని నిందితుడిని స్వయంగా విచారించారు. అసలు కార్లను ధ్వంసం చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఈ దాడి వెనుక ఏవైనా రాజకీయ కుట్ర కోణాలున్నాయా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక మంగళగిరిలోని జనసేన కార్యాలయంలోని 2 కార్లపై ఒక వ్యక్తి ధ్వంసం చేశారు ఆ కార్లను. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, అసలు ఆ వ్యక్తి ఎందుకు కార్లను ధ్వంసం చేయాల్సి వచ్చింది? కావాల్చుకొని అటు జనసేన కార్యాలయానికి వెళ్లి ఆ 2 కార్లను ధ్వంసం చేసిన పరిస్థితికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? లేదా ఎవరిపైన దాడి చేసే కోణంలో ఆ విధంగా జరిగిందా? వివరాలేంటి? రేఖ, మంగళగిరి జనసేన పార్టీకి సంబంధించి ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఉన్నటువంటి 2 కార్లు అద్దాలను గుర్తు తెలియని వ్యక్తి ధ్వంసం చేసిన వార్త స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి అంటే శ్రీకాకుళంకి చెందిన నారద నీలాద్రి అనే వ్యక్తి ఈ కార్ల అద్దాలను ధ్వంసం చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఘటన జరిగిన వెంటనే జనసేన పార్టీకి సంబంధించిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. మంగళగిరి పట్టణ పోలీసులు అక్కడ చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దాడి చేసిన వ్యక్తి నీలాద్రిని అతన్ని మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ అతన్ని విచారిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ దాడి ఎందుకు జరిగిందనే కోణంలో పోలీసులు దీని ఘటనను సీరియస్గా తీసుకున్నారు. అంటే జనసేన పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయం మంగళగిరిలో అక్కడ చాలా సెక్యూరిటీ ఉంటుంది. అంత సెక్యూరిటీ నడుమ అతను అక్కడికి ఎలా వెళ్ళారనే దాని మీద కూడా పోలీసులు లోతైన విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఎవరైతే కార్లకు దాడి చేసిన వ్యక్తి నీలాద్రి ఉన్నారో అతను పోలీసులు అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే గుంటూరు జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్తో పాటు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కూడా మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్కి చేరుకొని ఎవరైతే దాడి చేసిన వ్యక్తి నీలాద్రిని అతన్ని విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇతను ఎందుకు వచ్చారనే దాని మీద ఇప్పుడు పోలీసులు లోతుగా విచారణ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం 8:30 ఆ ప్రాంతంలో అతను ఆ పార్టీ కార్యాలయంలోకి వచ్చినట్టు తెలుస్తుంది. అక్కడ పనిచేసేటువంటి కొంతమంది సెక్యూరిటీ సిబ్బందితో కూడా అతను వాగ్వాదం అన్నట్టు కూడా మనకి సమాచారం. మణికుమార్, అసలు ఆ వ్యక్తి లోపలికి వెళ్ళేటప్పుడు మరి సెక్యూరిటీ ఏం చేస్తున్నారు? ఒక్కడే వెళ్ళారా లేదా ఆయనతో పాటు ఇంకా రాడ్స్ ఏదో తీసుకువెళ్లారు అని చెబుతున్నారు. సో దానికి సంబంధించి సెక్యూరిటీ ఏం చెప్తున్నారు? అంటే ఎవరైతే ఈ వ్యక్తి నీలాద్రి అనే వ్యక్తి కార్ల అద్దాలను ధ్వంసం చేశారో ఒక చెక్క మొక్కతో కార్ల అద్దాలను పగలగొట్టినట్టు కూడా మనకి సమాచారం అందుతోంది. అయితే అతను ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు లోపలికి వెళ్ళారనే దాని మీద ఇంకా పూర్తి వివరాలు తెలియస్తుంది. ప్రస్తుతం పోలీసులు ఆ కోణంలో విచారణలు చేస్తూ ఉన్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందితో కూడా అతను వాగ్వాదం అన్నట్టు కూడా మనకి సమాచారం అందుతోంది. అతను మానసిక పరిస్థితి బాగోలేక ఆ విధంగా చేశారా, లేదంటే దీంట్లో ఏదైనా రాజకీయ కోణం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు లోతైన విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అతను ఎవరైతే కార్ల అద్దాలను ధ్వంసం చేసినట్టు నీలాద్రిని పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. దీని మీద పోలీసులు సీరియస్గా లోతైన విచారణ కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి అక్కడ ఎవరైతే సెక్యూరిటీ సిబ్బందితో అసలు నారద నీలాద్రి అనే వ్యక్తి ఏ ప్రాంతానికి చెందిన వారు? అసలు లోపలికి అంటే ఈ ఘటన ఎగ్జాక్ట్ గా ఏ టైంలో జరిగింది? అప్పుడు స్టేట్ ఆఫీస్ లో మరి సెక్యూరిటీ పర్పస్ లో ఎంతమంది ఉన్నారు? లోపల సిబ్బంది లేదా సిబ్బంది ఎంతమంది ఉన్నారు? అంటే వాస్తవానికి జనసేన పార్టీ మొత్తం చుట్టుపక్కల అంతా కూడా పూర్తిగా సెక్యూరిటీ అంతా ఫుల్ టైట్గా ఉంటుంది. అందరినీ కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే చెక్ చేసిన తర్వాతే వాళ్ళందరినీ కూడా లోపలికి పంపించే పరిస్థితి ఉంటుంది. అయితే ఇతను బయట నుంచి అంటే శ్రీకాకుళంకి చెందిన వ్యక్తికి కూడా మనకి తెలుస్తూ ఉంది. అయితే అతను అక్కడికి ఎందుకు వచ్చారు, పార్టీ కార్యాలయానికి ఎందుకు వచ్చారు, లోపలికి అంటే ఏ విధంగా చెప్పుకుని అతనికి లోపలికి వెళ్ళారంటే అక్కడ ఏమైనా పని చేయడానికి వచ్చానని చెప్పి లోపలికి వెళ్ళారా, అంతే సిబ్బందికి తెలిసి అతను లోపలికి వచ్చాడా, లేదంటే సిబ్బంది కళ్ళు కప్పి అతను లోపలికి వెళ్ళాడనే దాని మీద కూడా పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ చేస్తూ ఉన్నారు. అయితే మనకు అందిన సమాచారం ప్రకారం అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందితో కూడా అతను గొడవ పడినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే అతను శ్రీకాకుళం నుంచి అక్కడికి ఎందుకు వచ్చాడు, ఇక్కడ ఏదైనా పని చేయడానికి వలసల మీద ఇటు వచ్చారా, లేదంటే కావాలని దాడి చేయడానికి జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నా అనే దాని మీద కూడా మనకి పూర్తి సమాచారం తెలియజేస్తుంది. ప్రస్తుతానికి ఈ ఘటనకు సంబంధించి నీలాద్రి పోలీసులు విచారిస్తున్నారు. మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో అతను విచారిస్తున్న కూడా మనకి తెలుస్తుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ మణికుమార్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, అటు చూస్తున్నారు కదా మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తి చొరబడి రాడ్డుతో 2 కార్లను అయితే ధ్వంసం చేశారు. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.